ఈ స్విచ్ ఆన్లో పాప శబ్దం వినగానే వెంటనే ఏడ్చిందండి. ఎందుకు ఏడ్చిందంటేను ఈ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్తో కాక్లియా వారు నర్వ్ స్టిమ్యులేట్ చేయటం వల్ల ముందు కొంత ఇరిటేషన్ లాగా అనిపించి పిల్లలు ఏడుస్తారు. అది ఒక నిమిషం లోపల అలవాటు అయిపోతుంది. దాంతో నొప్పి కానీ ఇరిటేషన్ కానీ ఏముండదు, పాప వినటం జరుగుతుంది. దానివల్లనే పాప ఏడుస్తారు. ఒక నిమిషం తర్వాత మళ్ళీ ఏడవటం అంటూ జరగదు. ఆ సౌండ్కు అలవాటు పడిపోతారు. మా అమ్మాయి రేవతి 1 year నుంచి వెనికిడి లోపంతో బాధపడుతుంది. మా ఫస్ట్ మెడ్విన్ హాస్పిటల్లో చెక్ చేయించడం వల్ల మాకు వెనికిడి లోపం ఉందని ఒక 1 year బ్యాక్ తెలిసింది. దీని ద్వారా మేము మన జీవేస్ రావు గారు చెప్పడం వల్ల మాకు మళ్ళీ తిరిగి కాక్లియర్ ఇంప్లాంట్ ద్వారా పాప వినగలుగుతుందని తెలిసి సంతోషపడ్డాం. కానీ దానికి అయ్యే ఖర్చు గురించి వినేసరికి చాలా బాధ అనిపించింది. దాని కాక్లియర్ ఇంప్లాంట్ ఖర్చు వచ్చేసి 8 లక్షలు. ఇంత ఖర్చుతో మేము ఈ పాపకు ఆపరేషన్ చేయించలేని స్తోమతతో బాధపడుతున్నాం. అప్పుడు సీఎం గారు 2 lakhs హెల్ప్ చేశారు. అదేవిధంగా మాకు సాహి అపోలో హాస్పిటల్ నుంచి కూడా 2 lakhs వినయ్ కుమార్ గారు ఆర్థిక సాయం చేశారు. అదేవిధంగా వేరే మాకు తెలిసిన కొంత దాతలు కూడా చాలా హెల్ప్ చేశారు. చివరికి నేను ఇంకా చేరుకోవడానికి కొంత డబ్బు అవసరం ఉన్న సమయంలో నేను telugu1.com వాళ్ళని అప్రోచ్ కావడం జరిగింది. వాళ్ళు కూడా సహృదయంతో నా బాధను అర్థం చేసుకుని వాళ్ళు కూడా 1 లక్ష రూపాయలు నాకు సహాయం చేసి మా పాపకు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ పూర్తి కావడానికి ఎంతో సహకరించారు. ఈ విధంగా ఎంతోమంది నిరుపేద తల్లిదండ్రుల బాధలు తీర్చడానికి మరెన్నోసార్లు telugu1.com హెల్ప్ చేయాలని సహృదయంగా మనవి చేస్తున్నాను. ఇందుకు telugu1.com ఆర్గనైజేషన్ వాళ్ళ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.